హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే మా బాబుకి లంచ్ బాక్స్ రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తాను. పంపించి కిచెన్ కొంచెం అంతా చెత్త చెత్తగా సెల్ఫ్లో ఉన్న డబ్బాలు అవన్నీ తీసేసి మొత్తం గ్లాసులు అవన్నీ సెల్ఫ్లో మొత్తం తీసేసాను. తీసి శుభ్రంగా నీట్గా అన్నిటినీ మళ్ళీ కడిగి మళ్ళీ నీట్గా అన్నీ సర్దేసుకున్నానండి. మళ్ళీ ఆరిన తర్వాత మంచిగా నీట్గా ఒక క్లాత్ తోటి అన్నీ తుడిసేసుకోవాలి. తుడుచుకొని నీట్గా మళ్ళీ సర్దేసుకున్నాను. ఇక పిల్లలైతే తీసిన వస్తువులు తీసిన కాడ అయితే పెట్టారు కదా, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అలా గజిబిజి అయిపోతున్నట్టు మళ్ళీ అన్నీ ఒకసారి మళ్ళీ తీసి నీట్గా సర్దుకున్నామంటే కిచెన్ చాలా నీట్గా అనిపిస్తుంది. మొత్తం దుమ్ము అంతా క్లీన్ చేసేసి మొత్తం కడిగేసుకున్నాను. ఒక్కసారి కడిగేసుకొని మొత్తం మళ్ళీ ఆరబెట్టుకున్నాను. చూసారా ఎన్ని వచ్చాయి గిన్నెలు, మొత్తం కింద పెట్టేసి మొత్తం అన్నీ ఒకసారి నీట్గా సెల్ఫ్లన్నీ తుడిసేసుకొని పేపర్లు వేసేసి హిట్టు కొట్టుకున్నాను. ఒకసారి పేపర్లు వేసి హిట్టు కొట్టామనుకోండి, ఏమన్నా బొద్దింకలు ఏమన్నా పురుగులు కానీ చీమలు కానీ ఏమి రావన్నట్టు నీట్గా పేపర్లు వేసేసి హిట్టు కొట్టేసుకోవాలి. అంచులను కూడా లక్ష్మణ్ రేకు ఉంటుంది కదా, అది మొత్తం గీసేసుకున్నామంటే చీమలు కానీ ఏమీ రావు, మనకి నీట్గా ఉంటుంది అన్నట్టు. అలా పేపర్లు వేసేసి నీట్గా అన్నీ అలా చేశాక నీట్గా అన్నీ సర్దేసుకుంటాం అన్నట్టు. ఇక కిచెన్ సర్దడం అనేది పెద్ద పని అండి. ఎంత టైం తీసుకుందో తెలుసా, నాకైతే చాలా టైం పడుతుంది. మనకి అవి నీట్గా అన్నీ కడుక్కొని మళ్ళీ నీట్గా అన్నీ సర్దుకోవాలి. అవన్నీ ఆరాక మళ్ళీ శుభ్రంగా అన్నీ తుడిసి నీట్గా సర్దుకోవాలి. పండగ వస్తుంది కదా, అందుకే శుభ్రంగా నీట్గా అన్నీ క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసేసి నీట్గా అన్నీ సర్దేసుకున్నామంటే మళ్ళీ మనకి నెల 2 నెలల దాకా మనకి మళ్ళీ సర్దుకునే పని ఉండదు. రెండు 3 నెలలకైనా ఇలా శుభ్రంగా నీట్గా అన్నీ సర్దుకున్నామంటే కిచెన్ అంతా చాలా నీట్గా ఉంటుంది. చూసారా నీట్గా అన్నీ సర్దేసుకున్నాను. కిచెన్ నీట్గా ఉంటేనే మనకి వంట చేయడం కానీ ఏదైనా కానీ మనకి మంచిగా అనిపిస్తుంది. లేదంటే మనకు అసలు మనసును పట్టదండి. నీట్గా అన్నీ సర్దేసుకున్నాను. చూసారా ఫస్ట్ చూసినప్పుడైతే ఎలా ఉందో, ఇప్పుడైతే నీట్గా చూసారా కడిగి అన్నీ మంచం మీద పెట్టేసి ఒకసారి ఆరాక మళ్ళీ కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా నీట్గా అన్నీ తుడిసేసుకొని నీట్గా అలా సర్దుకోవాలన్నట్టు. నా చిన్న కిచెన్ అండి. నేనైతే అలా సర్దుకుంటాను. మీరు ఎలా సర్దుకుంటారో కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. కిచెన్ నీట్గా లేకపోతే మాత్రం అస్సలు వంట చేయడానికి కూడా మంచిగా అనిపించదు. నీట్గా ఉంచుకోవాలి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి.